శుక్లాంబరధరం విష్ణుం. ఇప్పుడు మార్నింగ్ మనకి టైం 5 అయింది. ఈరోజు మనం శ్రీశైలం దర్శనానికి బయలుదేరుతున్నాం JNTU దగ్గర నుంచి. ఇక్కడ నుంచి శ్రీశైలం మనకి 235 కిలోమీటర్లు. ఎస్టిమేషన్ టైం వచ్చేపాటికి 4.5 గంటలు చూపిస్తుంది. ఈ వీడియోలో మాకు దర్శనానికి ఎంత టైం పట్టింది, రోడ్డు కండిషన్స్ ఎలా ఉన్నాయి, నియర్ బై టూరిస్ట్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి, మాకైన ఫ్యూయల్ కాస్ట్ ఎంత, ఈ డీటెయిల్స్ అన్ని మేము ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ ఐకియా దగ్గర యూటర్న్ తీసుకుని ORR కనెక్ట్ అవ్వడానికి డెలైట్ దగ్గర ఉన్న ఫ్లైఓవర్ ఎక్కి నానక్రమ్ కూడా టోల్ ప్లాజాకి రీచ్ అయ్యాం. ఇక్కడ నుంచి 31 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత ఎగ్జిట్ 14 దిగాలి. ఎగ్జిట్ దిగిన తర్వాత రైట్ తీసుకుని సింగిల్ రోడ్లో 58 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. ఇది సింగిల్ రోడ్ అవటం వల్ల డ్రైవింగ్ అనేది చాలా కేర్ఫుల్గా చేసుకుంటూ వెళ్ళాలి. ఎర్లీ మార్నింగ్ అవటం వల్ల మంచు చాలా ఎక్కువగా ఉంది. డ్రైవింగ్ జాగ్రత్తగా చేయండి. అండ్ మీలో ఎవరికి మంచులో డ్రైవింగ్ చేయడం అంటే ఇష్టమో కమెంట్ చేయండి. కలవకుర్తి రీచ్ అయిన తర్వాత శ్రీశైలానికి లెఫ్ట్ తీసుకోవాలి. అలా కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఒక అండర్ పాస్ వస్తుంది. ఆ అండర్ పాస్కి రైట్ తీసుకోవాలి. మనకు ఒక టూరిస్ట్ స్పాట్ వస్తుంది, అది దిండి రిజర్వాయర్. అక్కడ ఫోటోలు దిగచ్చు. చేపలు, రొయ్యలు ఫ్రెష్వి దొరుకుతాయి, ఫ్రై చేసినవి దొరుకుతాయి. అక్కడ కావాలంటే ఫోటోలు దిగి కూడా వెళ్ళొచ్చు. మనం ఎంజాయ్ చేయండి ఆ టూరిస్ట్ స్పాట్ మాత్రం. ఇప్పుడు మనం ఉన్నది హాజీపూర్. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుని మనం శ్రీశైలానికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనకి శ్రీశైలం ఘాట్ రోడ్ ప్రారంభమైంది. ఆ పక్కనే మనకి అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఉంది. ఘాట్ రోడ్ అవడం వల్ల డ్రైవింగ్ అనేది చాలా కేర్ఫుల్గా చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకు అంటే ఎదుటి వచ్చే వాహనాలు ఏంటనేది మనకు కనపడవు. 2 వన్యప్రాణులు సంచరించే రోడ్డు కూడా అదే అవటం వల్ల మనం డ్రైవింగ్ అనేది చాలా కేర్ఫుల్గా చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడే మనం శ్రీశైలం టోల్ గేట్ రీచ్ అయ్యాం. ఇక్కడ నుంచి 23 కిలోమీటర్ల ఘాట్ రోడ్ మీద ప్రయాణించాలి. ఆ కనిపిస్తున్నది శ్రీశైలం డ్యామ్. ఆ పక్కనే మనకి థర్మల్ పవర్ స్టేషన్ ఉంది. అక్కడ నుంచి మనకి కరెంట్ ప్రొడ్యూస్ చేస్తారు జిల్లా మొత్తానికి. ఈ చుట్టుపక్కల షాపులన్నీ చేపలు, రొయ్యలు ఎక్కువగా అమ్ముతారు. ఫ్రెష్వి కావాలనుకున్న వాళ్ళు కొనుక్కుని వెళ్ళచ్చు, అది దర్శనం చేసుకున్న తర్వాత. ఇప్పుడే మనం ఇంకొక టోల్ గేట్ రీచ్ అయ్యాం. ఇక్కడ నుంచి శ్రీశైలం గుడికి 18 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఇదే శ్రీశైలం ఎంట్రన్స్. ఆ పక్కనే మనకి పాలధార వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఆ ప్రకృతిని ఎంజాయ్ చేయాలంటే కొద్దిగా కిందకి దిగి ఆ వాటర్ ఫాల్స్ని ఎంజాయ్ చేసి ఆగి వెళ్ళచ్చు. పాలధార నుంచి కొంత దూరం ప్రయాణించిన తర్వాత మనకు ఒక కాలభైరవుడి విగ్రహం వస్తుంది. ఆ విగ్రహానికి కుడివైపుకి తిరగాలి. కుడివైపు తిరిగి కొంత దూరం ప్రయాణించిన తర్వాత మొదటిగా మనకి సాక్షి గణపతి దేవాలయం వస్తుంది. ఆ దేవాలయాన్ని మొదటిగా దర్శించుకుని వెళ్ళాలి.
పార్కింగ్ ఏరియా. ఇక్కడ నుంచి కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడే మనకి డ్రింకింగ్ వాటర్, బ్రేక్ఫాస్ట్ అన్నీ దొరుకుతాయి. అండ్ దర్శనం టైమింగ్స్ కూడా మేము ఒక టేబుల్ రూపంలో చూపించాం, దాంట్లో చూడండి. ఇప్పుడే మాకు దర్శనం పూర్తయింది.